హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసవర్గం పంచాయతీ దుబ్బగూడలోని దాజినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇక పాఠశాల గతంలో అద్దె ఇంట్లో కొనసాగేది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించడంతో పాఠశాలలోని 3 తరగతులు ఓ తాత్కాలిక షెడ్డులో, మరో 2 తరగతులు గుడిలో నడుపుతున్నారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తాత్కాలిక భవనంలో పాఠశాలలో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఆదిలాబాద్ కలెక్టర్లతో మాట్లాడి నివేదిక తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసవర్గం పంచాయతీ దుబ్బగూడ దాజినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇక పాఠశాల గతంలో ఓ అద్దె ఇంట్లో కొనసాగేది. అయితే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించడంతో పాఠశాలలోని 3 తరగతులు ఓ తాత్కాలిక షెడ్డులో, మరో 2 తరగతులు గుడిలో నడుస్తున్నాయి. ఇక దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తాత్కాలిక భవనంలో పాఠశాల నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టర్లతో మాట్లాడి నివేదిక తెప్పించుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది.